సోమవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బీసీ భవన్ను 2014-2019 మధ్య ప్రారంభించి పిల్లల దశ వరకు పూర్తయింది. అనంతరం టీడీపీ గవర్నమెంట్ పోయి వైసీపీ ప్రభుత్వం రావడంతో 2024లో అక్కడ జరిగిన పని శూన్యమైపోయింది. అక్కడ ఉన్న గ్రావెల్ కమ్మి మిగిలిన భవన నిర్మాణ సామాగ్రి మొత్తం అన్యాక్రాంతమైందని, పిచ్చి చెట్లు మొలిచి చిన్న తరహా అడవిలాగా దర్శనమిస్తుందని, ఆ స్థలంను జంగిల్ క్లియరెన్స్ కొరకు బీసీ కార్పొరేషన్ దగ్గర నిధులు లేవని వారు తెలిపారు. 19 ఇయర్స్లు సంబంధించింది బీసీ భవనానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 కోట్ల 80 లక్షలు గ్రాంట్ ఇచ్చింది. ఆ గ్రాంట్కి సంబంధించి 85 లక్షలు ఖర్చు పెట్టారు. అది పిల్లర్లతో ఆపేశారు. అదే సంబంధించిన విషయాల్లో ఆ రోజు బీసీ భవనం గురించి పెద్ద ఎత్తున శిలాపలకాలు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చి ఆ శిలాపలకాలను పగలగొట్టింది. ఆ శిలాపలకాలను పగలగొట్టింది కూడా కాకుండా అక్కడుండే గ్రాములను కూడా అమ్మేసింది. ఇలాంటి ప్రభుత్వాలు మళ్ళీ బీసీ ప్రభుత్వం అనేది తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసాం, జాయింట్ కలెక్టర్ని కలిసిన తర్వాత మీకు గ్రాంట్ తప్పకుండా తెస్తాము, తెచ్చి మీకు బీసీ భవనం ఉంటుంది. ఇవన్నీ మాటలతో సాగుతూ ఉంటాయి. గ్రాంట్ లేదని చెప్తారు. అప్పటికి మేము అర్జీ ఇచ్చి పోయిన 2024 డిసెంబర్లో మేము అర్జీ ఇచ్చాము. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు అర్జీ ఇస్తున్న ఇప్పుడు దాకా ఏమి నిద్ర లేదని కూడా బీసీ అధికారులకి మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే మేము అధికారంలోకి వచ్చుకునే చెప్పే పార్టీలు మొత్తం సహా ఏ పార్టీ ఆ పార్టీ కాదు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, చిన్న పార్టీలు కూడా కావచ్చు, ఈ పార్టీలు కూడా ఉండే బీసీ నాయకులు దీని మీద గొంతి ఎత్తి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పక తప్పదు. రెండో విషయము, ఇలాంటి శిలాపలకాలు బీసీ భవనం శిలాపలకాలు పగలగొట్టారంటే ఈరోజు బీసీల తలకాయలు పగలగొట్టినట్టేనా అనుకోవాలని బీసీలందరూ గుర్తించాల్సిన రోజు ఇది ఆసన్నమైంది. అంతేకాదు ఈరోజు మనకు కల్లిబిల్లి మాటలు చెప్తారు బీసీలకి, మీరు మా బావలు, మీరు మా అక్కలు, మా తమ్ముళ్ళు, మీరందరూ మా కలిసిమెలిసి మేమంతా చిన్నప్పటి నుంచి తిరిగామని అంటారు. ఓటు వేయించుకున్న దాకానే బావ, అక్క, మామ అంటారు. కానీ ఓటు వేయించుకున్న తర్వాత నువ్వు గొల్లోడివా, నువ్వు గౌడువా, నువ్వు సాగలోడివా, నువ్వు మంగళోడివా అనే విభజించే పాలన ఈరోజు మన జిల్లాలో పరిపాలన సాగుతుందని కూడా నేను శుభామని కూడా చెప్పగలను. ఏ సంక్షేమ సంఘంలో అయినా కూడా జాతీయ స్థాయిలో పదవులు ఇచ్చేటువంటి అధికారం జాతీయ అధ్యక్షులకు ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చేటువంటి అధికారం రాష్ట్ర అధ్యక్షులకు ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చేటువంటి అధికారం జిల్లా అధ్యక్షులకు ఉంటుంది. ఇది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు. ఎవరు పడితే వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వడం అనేది సబబు కాదు. అట్టి వారిని సంక్షేమ సంఘం గుర్తించదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మన నెల్లూరులోని బీసీ ప్రజలందరికీ కూడా జ్యోతిరావు పూలే బీసీ భవన్ గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. మేము గత 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా డిసెంబర్ నెలలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి కూడా ఏడాది పూర్తయింది. అందరికీ తెలిసిందే, ఏడాది సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేసుకుంటుంది. అభినందిద్దాం బీసీలుగా అందరం కూడా. కానీ ఈ యొక్క బీసీ భవనాన్ని పూర్తి చేస్తుంటే, కనీసం పనులు అనేవి ప్రారంభించుంటే అందరం కూడా ఎంతో సంతోషించేవాళ్ళం. ఇకనైనా ఆలస్యం ఏమీ లేదు. దానికి కొంత నిధులు కేటాయించబడినవి అనేసి మన నెల్లూరు సంబంధించినటువంటి మంత్రివర్యులు నారాయణ గారు అయితేనేమి, అలాగే ఎమ్మెల్సీ
బీదా రవిచంద్ర యాదవ్ గారు అయితేనేమి తెలియజేస్తున్నారు. త్వరగా పనులు ప్రారంభించి ఆ యొక్క భవనాన్ని పూర్తి చేయాలనేసి ఈ సందర్భంగా మీ అందరం కోరుకుంటున్నాం. ఎప్పుడో బీసీ భవనానికి 2014-19 సంవత్సరంలో శంకుస్థాపనలు జరిగి కూడాను పిల్లర్ల దశలో ఆగిపోయింది. అది అప్పట్లో 5,80,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పడం జరిగింది. ఆ విధంగా బీసీ సంఘం నేతలు చాలాసార్లు కూడాను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. గత సంవత్సరము 8వ తేదీ జనవరిలో ఇంకా మీరు నిర్మాణం చేపట్టలేదు అని అధికారులకు అడిగినప్పుడు మేము మరలా పునరాలోచిస్తున్నాం ఈ విషయం మీద అని చెప్పి మాకు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడాను ఆ నిధులు మురిగిపోవడం కూడా జరిగింది. కేవలం 80,000 రూపాయలు మాత్రమే ఆ భవన నిర్మాణానికి ఖర్చు పెట్టారు. ఈరోజు మళ్ళీ తిరిగి అనుమతులు వాటికి సంబంధించినవన్నీ మీరు చెయ్యండి అని చెప్పేసి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజెంటు కూటమి ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ అయినా కూడాను బీసీలు వెన్నెముక లాంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భవన నిర్మాణము, విద్యార్థులకి వసతులు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అది త్వరగా పూర్తి చేయాలని మేమందరం కూడాను ఈనాటి ఈ ప్రభుత్వంలో ఉండే బీసీ నాయకులందరినీ కూడాను, ఎమ్మెల్సీగా పెద్దలు బీదా రవిచంద్ర గారు ఉన్నారు, ఇదే బీసీ సంక్షేమ సంఘంలో అధ్యక్షులుగా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, గౌరవ అధ్యక్షులుగా బీదా మస్తాన్ రావు గారు ఉన్నారు. వారందరినీ కూడా మేము కలవడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా బీసీ సంఘానికి చాలా పట్టుందన్నమాట. ఇటువంటి బీసీ సంఘ నిర్మాణమే, భవన నిర్మాణం నెల్లూరు జిల్లాలో సాధించుకోలేకపోతే కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు స్పందించారు. త్వరలో పూర్తి చేస్తామని హామీ.